ముందుకు రారు ఎటు నుంచి అన్నా పిలిచానా ముందు పోయి పిలిచానా చెప్పండి తప్పకుండా సార్ మాకు తప్పకుండా పథకాలు చదవండి తప్పకుండా సార్ మాకు తప్పకుండా ఓటేయాలా తప్పకుండా సాయం చేయాలి తప్పకుండా ఓటేయాలా అమ్మా తప్పకుండా సాయం చేయండి మర్చిపోండి తప్పకుండా సార్ టెక్స్ట్ ఓటేయాలి ఓటు తీసుకున్నావు కదా సార్ తప్పకుండా సపోర్ట్ చేయండి తప్పకుండా ఓటేయాలా రాత్రి ఎందుకు రావట్లేదు ఎందుకో మీ పేరు మీద ఏమన్నా ఇల్లు అడిగింది బియ్యం కార్డు ఒకటే బియ్యం కార్డు సపరేట్ ఎందుకు రావట్లేదంటారు కొద్దిగా 2 నెలలు ఓపిక పట్టు మన ప్రభుత్వం రాగానే పెన్షన్ పెట్టిస్తాను స్థలం ఇల్లు లేదా లేదు మేడం అది కూడా పెట్టిస్తాను మీరు మాత్రం తప్పకుండా తెచ్చిస్తాను వస్తానమ్మా వస్తానమ్మా తప్పకుండా ఓటేయాలా చెప్పండి తప్పకుండా సాయం చేయాలి తప్పకుండా సైకిల్కి వేయాలా అమ్మా మర్చిపోవద్దు ఎందుకు పెన్షన్ దాంట్లో మీకు 60 ఏళ్ళు లేవా మరి ఆధార్ కార్డులు ఉన్నాయా 60 ఏళ్ళు మనం రాగానే మార్పు ఇచ్చి పెన్షన్ పెట్టిస్తారేమ్మా మీకు తప్పకుండా సైకిల్ గుర్తుకోటేయాల మర్చిపోదు సైకిల్కి గుర్తుకోటేయాల మర్చిపోదండి వీళ్ళు పరిచయం సార్ అందుకే చెప్పిన ఇప్పుడు పెన్షన్ వస్తుందా సైకిల్ చెప్పండి సరే కోటాల అవుతారా ఇప్పుడు సెక్యూరిటీ కోటాలమ్మా వెళ్ళొస్తాను
ఏం చేస్తున్నాం బట్ మీకు సర్టిఫికెట్ ఓట్ అయ్యి నేను పెన్షన్ కట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాను. ఓట్ వేసాను 2 నెలల తర్వాత లోన్ ఇప్పించాలని పెట్టిస్తాము. మరి ఏం లేదన్నా అంటే లోపల ఒక రూమ్ వేసుకునే అమ్మ ఉండేప్పుడు బయటికి రాలేదు ఆడికి మీకు స్థలం ఇదేనా తప్పకుండా మీకు అడుగుతాము ఫోటో ఆడపిల్లలే వేలు ఆడపించుకుంటాము ఒక పిల్లలు ఆడపిల్లలే రాగానే పెట్టిస్తాము, ఇల్లు కట్టుకుంటాము. గుడికి వెళ్ళాను ఆ గుడికి 2 రోజులు ఒక చీర అవుతుందా? ఎంతమంది ఉంటారు ఇట్లా? 5 మంది ఉన్నాం మేడం. 5 కుటుంబాలు ఓన్లీ ఆలగడ్డ టౌన్ లో దండిగన్నారు మేడం. ఆగుతారు అక్కడ ఉన్నారా? చీరలు వేస్తారు అందరూ? చీరలు ఉన్నాయి మేడం. కద్దరు ఇట్లా చేసేవారు 5 కుటుంబాలేనా? టౌన్ అంతా కలిసి ఒక 10 ఉంటాయి మేడం. 10 కుటుంబాలు ఉంటాయా? జిమ్మలో తెచ్చుకుంటాను మేడం. అవునా? మీకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దీనికి ప్రత్యేకంగా ఏమన్నా వచ్చారా? ఇస్తున్నారు మేడం. సొసైటీ మేడం. సొసైటీ ఉండేది కదా? ఆ సొసైటీ ద్వారా ఏమైనా పెట్టుకోవాలా? పెట్టుకొని ఇచ్చినారా? మిషన్ ఇచ్చినారా? ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చినారా? ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇస్తారు. 2,000 ఇస్తారు. ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తారు మేడం నెలకి. దానివల్ల ఏమో ఉపయోగం ఉందా మీకు? ఏం మేడం, పట్టు రేటు పెరిగిపోయింది మేడం. 6,000 అయింది. అప్పుడు 3,000 వెళ్ళేది. ఇంకా ఏం ఉపయోగం ఏం లేదు మేడం. చీరలు రేటు తగ్గిపోయింది. పట్టు రేటు పెరిగిపోయింది. మీకు ఇచ్చేది 2,000, గతంలో 3,000 ఉండేది. ఏంది మీకు ఉపయోగపడింది? ఉపయోగం అంటే ఏం లేదు మేడం. మళ్ళీ ఈ సొసైటీలన్నీ యాక్టివ్ చేపిస్తాను. మనం రాగానే సొసైటీలన్నీ యాక్టివ్ చేపించి తప్పకుండా మీకు ఏదైనా మేలు జరిగేటట్టు చేద్దాం. ఈ 2,000 సరిపోదు, దానికి తగినట్టుగా వేరే ఏమైనా చేపిస్తాను నేను.